ఇగో నిన్న పోయి వాళ్ళని కలిసిరు, బనకచర్ల అనుమతి ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళని కలిసిరు. మా వాటా తెలుసండి, గోదావరిలో 1000 టీఎంసీలు కృష్ణా టీఎంసీ కేటాయించండి, 1.5 ఎకరాలకు నీరందుతుంది, బనకచర్లకు అనుమతులు ఇవ్వద్దు, విభజన నిబంధనలు ఉల్లంఘించిరు, కేంద్రం స్పందించకుంటే సుప్రీంకోర్టుకు పోతాం, కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఏం తెలివి, ఏమి కథ, నీ నవ్వు కథ కార్ఖానం ఇది ఇటుకొచ్చిందన్నమాట. ఇదైపోయినాక నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పైన రేవంత్ రెడ్డికి ఈటల సవాల్. ప్రాజెక్టుపై నాటి కేబినెట్ చర్చించింది, కేబినెట్ అనుమతితోనే కాళేశ్వరం నిర్మాణం, అసత్య ఆరోపణలు చేస్తున్నారు, నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా, కేసీఆర్ కేబినెట్లో ఉన్న 3 మంత్రులు రేవంత్ పక్కనే ఉన్నారు, వారిని అడగండి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నిన్న మాట్లాడారు, మనం దాన్ని ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఉన్నటువంటి మినిట్స్లోనే ఆయన కావాల్సినవి తీసుకొని మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు పాత కేసీఆర్ క్యాబినెట్ మినిట్స్ని క్లియర్గా ఇస్తాడు, ఎలాంటి పెంట లేకుండా ఇస్తారని మనం ఎట్లా అనుకోవాలి చెప్పండి. మొన్న అన్నాడు కదా, మొన్న ఏమని మాట్లాడిండు, అసలు క్యాబినెట్లో చర్చనే జరగలేదు, మొత్తం 960 క్యాబినెట్ మీటింగ్లు అయినాయి, అందులో ఎక్కడ కూడా ఈ చర్చనే లేదు అని చెప్పేసి మాట్లాడిండు. ఆయన అప్పుడే 950 క్యాబినెట్ల మీటింగ్ల సారాంశాన్ని మినిట్స్ని పొల్లు పోకుండా లైన్ మిస్ కాకుండా చదివిండు ఈ మోతవారి, ఏది లేదని చెప్పిన అనమాట. అంటే దాని మీనింగ్ ఏంది, కాళేశ్వరం మీద చర్చించినటువంటి ఆ మినిట్స్ ఏవైతున్నాయో ఆ కమ్మ చింపేసి డస్ట్బిన్లో పడేసి ఉంటాడు, పడేసి ఏం మాట్లాడలేదని చెప్పి ఉంటాడు. కానీ అంత ఆషామాషిగా ఉండదు కదా. నిన్న నువ్వు పత్రాలు పట్టుకొచ్చి చెప్పినావు కదా లెక్కలు, అయ్యే పత్రాలు పట్టుకొచ్చి అలా హరీష్ రావు వాస్తవాలు చెప్పలే ప్రజలకి. సేమ్ అట్లనే నువ్వు కమ్మ చింపేసి ఇక ఎవరికి తెలియదు అని అనుకుంటే చెప్పినా కదా, మన కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగితే ఎట్లా ఉంటుంది అనేది. సేమ్ గట్లనే మీరు ఏదో మినిట్స్ని మాయ చేసి మర్మం చేసి ఏదో ఇలకత మఫలియా ఏదో చూద్దాం ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కానీ చాలా బెడ్స్ కొడుతుంది వ్యవహారం. తెలంగాణ సమాజము మీ దొంగతనాన్ని, మీ వక్ర బుద్ధిని గమనిస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నది, 1000 కళ్ళు వేసుకొని అబ్జర్వ్ చేస్తూ ఉన్నది అన్నీ కూడా. నిన్న ఈటల రాజేందర్ గారు క్లియర్గా సవాల్ ఇసిరిరు, మీరు నిరూపిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మీద క్యాబినెట్లో చర్చించలేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పేసి ఆయన సవాల్ విసిరిండు. ఆయన సవాల్కి సిద్ధమా రేవంత్ రెడ్డి?